హే హాయ్, ఈరోజు మన వీడియోలో వెరీ ఇంపార్టెంట్ మీకు 15 to 20 మార్క్స్ వచ్చే సొల్యూషన్స్ నేను చెప్పబోతున్నాను. అదే ప్లాంట్ ఫిజియాలజీలో నుంచి ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఈ చాప్టర్ నుంచి. సో ఐ హ్యావ్ 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎన్సీఆర్టీ బేసిస్లోనే ఉంటాయి ఈ 100 క్వశ్చన్స్ ప్లస్ ఎన్టీఏ రెగ్యులేషన్స్లోనే. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ 101. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోలైసిస్ of water which is not required during dark reaction. So the product of photolysis of water which is not required during dark reaction. ఇప్పుడు మన ఫోటోసింథసిస్ని మనం లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్గా సపరేట్ చేసాం. సో లైట్ రియాక్షన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని మనం డార్క్ రియాక్షన్లో వాడతాం. ఏ ప్రోడక్ట్ మనకి డార్క్ రియాక్షన్లో ఉపయోగపడదు? ఫోటోలైసిస్ అంటే ఏంటి? 2H2O gives rise to 4H ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ O2 అనమాట. ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్లో చూస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేది డార్క్ రియాక్షన్లో వాడతాం, ఖచ్చితంగా వాడతాం. కానీ అది ఫోటోలైసిస్ నుంచి రాదు. కానీ ఈ ఆప్షన్ పెట్టకూడదు మనం, ఎందుకంటే డార్క్ రియాక్షన్లో CO2 వాడతాం కాబట్టి. H+ అయాన్స్ వాడతాం అండ్ ఎలక్ట్రాన్స్ వాడతాం. సో ఎందుకంటే ఈ 3 ప్రోడక్ట్స్ని ప్రోటాన్స్, ఎందుకంటే మనకి ఏటీపీ ప్రొడక్షన్కి లోపల ఉన్నవి పెరగడానికి. ఈ ప్రోటాన్స్ ఎక్కువైతేనే మనకి ఏటీపీ వస్తుంది, ప్రోటాన్స్ ఉంటేనే ఏటీపీ వస్తుంది. అండ్ ఎలక్ట్రాన్స్ అనేది PS2 నుంచి PS1కి వెళ్ళిన లాస్ట్ అయిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ PS2 రీప్లేస్ చేసుకోవాలంటే అది వాటర్ నుంచే వస్తుంది, ఆక్సిజన్. సో ఆక్సిజన్ను ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ నుంచి వచ్చే ప్రోడక్ట్. ఆ ఆక్సిజన్ని మనం ఎక్కడా వాడుకోము కాబట్టి ఆక్సిజన్ని బయటకి రిలీజ్ చేసేస్తాం. సో దీనికి ఆన్సర్ వచ్చి ఆక్సిజన్. ఈ టాపిక్ మీద బాగా గ్రిప్ ఉండే వాళ్ళే ఈ వీడియో చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. విచ్ ఆఫ్ దీస్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ మీసోఫిల్ సెల్స్ టు బండిల్ షీట్ సెల్స్ ఇన్ మేజ్ అంటే మనకి మొక్కజొన్న డ్యూరింగ్ డార్క్ రియాక్షన్. సో డార్క్ రియాక్షన్లో ఫస్ట్ మీసోఫిల్ సెల్స్లో కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది, దాని తర్వాత బండిల్ షీట్ సెల్స్లో కూడా కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఏదైతే మీసోఫిల్ సెల్స్ నుంచి బండిల్ షీట్ సెల్స్కి వెళ్తుంది అని అడిగారు, అదే C4 యాసిడ్ అనమాట. C4 యాసిడ్ అంటే మ్యాలిక్ యాసిడ్ కావచ్చు, ఆస్పారటిక్ యాసిడ్ కావచ్చు. ఇది ఎన్సీఆర్టీలో ఉండే ఫ్రేజ్ అనమాట, అలానే గుర్తుపెట్టుకోవాలి. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్, ఇందులో ఏంటంటే ఈ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఇందులో కరెక్ట్ ఏంటో ఇన్కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. అలానే సెలెక్ట్ ద ఆప్షన్ అకార్డింగ్లీ. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో మనకి PS1 PS2 కావాలా? లేదు, ఓన్లీ PS1 మాత్రమే కావాలి, PS2 అవసరం లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. సో సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ నుంచి మనకి NADPH+H+ అండ్ ATP ప్రొడ్యూస్ అవుతాయా? కాదు, ఓన్లీ ATP మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. 1 and 2 కంబైన్డ్గా ఇన్కరెక్ట్ అనేవి రెండే ఆప్షన్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ ఇన్వాల్వ్స్ H2O. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో H2O ఇన్వాల్వ్ అవుతుందా? అవ్వదు. సో ఆప్షన్ 3 కూడా ఇన్కరెక్టే. సో 1, 2, 3 ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక్కటే ఛాన్స్ అనమాట 1, 2, 3 ఇన్కరెక్ట్ అని చెప్పడానికి. ఇలా కూడా మనము మిగతా ఆప్షన్స్ చూడకుండానే కొన్నిసార్లు చేసేయచ్చు. ఫైనల్గా 4th వన్ చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఆర్ రీసైకిల్డ్ ఇన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఎస్, ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడక్కడే సర్క్యులేట్ అవుతుంటాయి కదా సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ రీసైకిల్డ్. సో విల్ గో టు ద నెక్స్ట్. ద ఆప్షన్ ఈజ్ 1. అకార్డింగ్ టు ద ఎక్స్పెరిమెంటల్ ఫైండింగ్స్ ఆఫ్ కార్నీలియస్ వాన్ నీల్, దీనికి ఒక న్యూమానిక్ చెప్తాను మీకు. సో మనం 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 + 6O2 + 6H2O. ఇది ఫోటోసింథసిస్కి ఫైనల్ రియాక్షన్. ఇందులో మనకి లిబరేట్ అయ్యే ఆక్సిజన్ వాటర్ నుంచే వచ్చింది అని ప్రూవ్ చేసిన సైంటిస్టే కార్నీలియస్ వాన్ నీల్. ఈయన ఏం చేశాడంటే పర్పుల్ సల్ఫర్, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఇవి ట్రూ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అన్నమాట. సో ఈస్ డాష్, ఇవి ఏవి వాడాయి ఇవి? సో ఈస్ డాష్ బికాస్ ద ఆక్సిడైజబుల్ కాంపౌండ్ యూజ్డ్ టు రెడ్యూస్ CO2 ఈస్ డాష్. సో ద వర్డ్ ఫిల్, ఇక్కడ ఫిల్ చేయమన్నారు. సో ఆక్సిడేషన్ ప్రోడక్ట్ వచ్చి సల్ఫర్ అనమాట. సో ఫస్ట్ సల్ఫర్ రావాలి, ఎందుకంటే బికాజ్ ఆక్సిడైజబుల్ కాంపౌండ్ యూజ్డ్ టు రెడ్యూస్. దేన్ని వీళ్ళు ఆక్సిడైజబుల్ కాంపౌండ్గా వాడుకున్నారు అంటే H2Sని వాడుకున్నారు. సో ఆప్షన్ 3.
ఆక్సిడైజేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఇన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఈజ్ సల్ఫర్. సో వాళ్ళు వాడిన సబ్స్ట్రేట్ ఏంటి? H2S. సో ఆప్షన్ 3. నెక్స్ట్ 105. ద ఫస్ట్ స్టెప్ ఇన్ డార్క్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ఏ C3 ప్లాంట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి వెరీ క్రూషియల్ స్టెప్ NCERT ప్రకారం. రియాక్షన్ ఆఫ్ CO2 విత్ ఫాస్ఫోరైలేటెడ్ పెంటోస్ షుగర్. అంటే రైబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైస్ టు 2,3-PGS. అదే ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ డార్క్ రియాక్షన్ అనమాట, ఫస్ట్ స్టెప్. ఆప్షన్ 3. వేర్ డస్ దిస్ ప్రాసెస్ మోస్ట్ లైక్లీ అక్కర్ ఇన్ హయర్ ప్లాంట్స్? ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ రియాక్షన్ ఇది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఇది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ఇది యాక్చువల్లీ స్ట్రోమా లామెల్లా ఆఫ్ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఆప్షన్ 3. స్ట్రోమా లామెల్లా ఆఫ్ క్లోరోప్లాస్ట్లో ఈ రియాక్షన్ జరుగుద్ది. ఎలక్ట్రాన్స్ ఇక్కడిక్కడే సైకిల్ అవుతూ ఉంటుంది. ద ATP సింథేజ్ ఎంజైమ్ కన్సిస్ట్ ఆఫ్. ATP సింథేజ్ ఎంజైమ్లో ఏవే కంపోనెంట్స్ ఉంటాయి? CF0, CF1. ఓకే, రిమెంబర్ CF0 అండ్ CF1, 1 and 2. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ నుంచి సో ఐడెంటిఫై ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. సో A వచ్చి లోపలికి రావడం, B వచ్చి బయటకు వెళ్ళడం, C వచ్చి లోపలికి రావడం, D వచ్చి బయటకు వెళ్ళడం. సో Aలో లోపలికి రావడం అంటే మనకి లైట్ రియాక్షన్లో వాటర్, సో H2O. బయటకు వెళ్ళడం అంటే ఆక్సిజన్. సో వాటర్ లోపలికి వస్తుంది, ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి Cలో CO2 లోపలికి వస్తుంది, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటే డార్క్ రియాక్షన్, షుగర్ బయటకు వెళ్ళిపోతుంది. అప్రోప్రియేట్గా మ్యాచ్ అయ్యేది 2. వాటర్ లోపలికి వస్తుంది, B ఆక్సిజన్ బయటకు వెళ్తుంది, CO2 డార్క్ రియాక్షన్లో లోపలికి వస్తుంది, D షుగర్ బయటకు వెళ్ళిపోతుంది. 109. Which one of the following statements about the events of non-cyclic photophosphorylation is not correct? అసలు కరెక్ట్ కానిది ఏది నాన్ సైక్లిక్లో? ఓన్లీ 1 ఫోటో సిస్టమ్ పార్టిసిపేట్స్. ఇది తప్పు, ఫస్ట్దే తప్పు. ATP and NADPH are produced, right? Photolysis of water takes place, right? Oxygen is released, right? So first statement is wrong. So PEP carboxylase. So it involves at least CO2 fixation in both సో మనకి పెప్ కార్బాక్సిలేజ్ అనేది C3 ప్లాంట్స్లో C4 రెండిట్లోనూ ఉండదు, ఓన్లీ C4 ప్లాంట్స్లోని మీసోఫిల్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. వీళ్ళు అడిగింది జస్ట్ ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ అడిగారు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 2. కెటలైజెస్ ద రియాక్షన్ ఆఫ్ ఫిక్సింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్ ఇన్ బండల్ షీట్ సెల్స్. కార్బన్ డైఆక్సైడ్ని పైరువిక్ యాసిడ్గా మార్చేది ఇదేనా? నో. సో ఇది ఏం చేస్తుందంటే మనకి పెప్ని కార్బన్ డైఆక్సైడ్గా ఫిక్స్ చేస్తుంది. సో ఇది తప్పు. సో catalyzes the reaction of fixing carbon dioxide into pyruvic acid in bundle sheet cells. No, it's wrong. నెక్స్ట్ ఎందుకంటే ఈ ఎంజైమ్ అసలు బండిల్ షీట్ సెల్స్లోనే ఉండదు, మీసోఫిల్ సెల్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ కార్బన్ డైఆక్సైడ్ మోర్ ఎఫిషియెంట్లీ ఎట్ లోవర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ దాన్ RUBP కార్బాక్సిలేస్. రైట్. ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటే రైట్. ఎందుకంటే మనకి 360 మైక్రోలీటర్స్లోనే ఫిక్స్ అయిపోతుంది, అంత కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్లోనే ఫిక్సేషన్స్ జరిగిపోతాయి C4 ప్లాంట్స్లో. కానీ C3 ప్లాంట్స్కి 450 మైక్రోలీటర్స్ రావాలి. ఇది యాజ్ పర్ NCERT. 111. Absorption spectrum of chlorophyll A shows high absorption in blue and red. Blue and red regions of light లో high absorption takes place అవుతుంది. నెక్స్ట్ సో మనం అకార్డింగ్ టు మెల్విన్ కెల్విన్ డ్యూరింగ్ World War IIలో రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ వాడి పాత్ ఆఫ్ డార్క్ రియాక్షన్ని కనుక్కున్నారు. సో అతను వాడిన ఐసోటోప్స్లో O18 వాడారు, C14 వాడారు. సో O18ని బేస్ చేసుకొని మనం ఎక్కడ ఐసోటోప్ అనేది ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే CO2లో ఉండొచ్చా, H2Oలో ఉండొచ్చా? ఇప్పుడు మనకు ఆక్సిజన్లో ఖచ్చితంగా ఐసోటోప్ ఉంటుంది. సో కాబట్టి సో ఆప్షన్ 4 అనమాట. 6 CO2, 12 H2O, 18 అంటే ఈ ఆక్సిజన్ ఇలా బయటకి ఇలా లిబరేట్ అయిపోయింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్.
డ్యూరింగ్ లైట్ రియాక్షన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ స్ప్లిట్ ఇంటూ ఎలా స్ప్లిట్ అవుతుంది? సో ఒక మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఎలా స్ప్లిట్ అవుతుందంటే 2H ప్లస్ హాఫ్ O2 2 ఎలక్ట్రాన్స్. ఆప్షన్ 3. ఒక్క వాటర్ మాలిక్యూల్ అన్నారు కాబట్టి ఇదే వర్కౌట్ అవుతుంది. H2O కదా, అంటే 2H ప్లస్ హాఫ్ O2 అందులోంచి 2 ఎలక్ట్రాన్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్లీ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? అసలు కరెక్ట్గానే మ్యాచ్ అవ్వలేదు. ఎలా? జోసెఫ్ ప్రెస్లీ ఆక్సిజన్ని డిస్కవర్ చేశారు. సో హీ షోడ్ దట్ ప్లాంట్స్ రిలీజ్ ఎ సబ్స్టెన్స్ నీడెడ్ బై బర్నింగ్ సబ్స్టెన్స్ అండ్ బ్రీతింగ్ యానిమల్స్. ఇట్స్ రైట్. జాన్ ఇంజన్హౌస్. సో ఈయన ఏం చూపించారంటే సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్ టు రిలీజ్ ఎ సబ్స్టెన్స్, సో నీడెడ్ బై బర్నింగ్ సబ్స్టెన్స్ అండ్ బ్రీతింగ్ యానిమల్స్. సో కరెక్ట్. సో జోసెఫ్ ప్రెస్లీ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ తీసుకొని సన్లైట్లో పెట్టి సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ప్లాంట్స్ అని చెప్పింది జాన్ ఇంజన్హౌస్. జూలియస్ వాన్ సాట్స్ షోస్ దట్ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆన్ ఫోటోసింథసిస్. నో, జూలియస్ వాన్ సాట్స్ ఏం చెప్పాడంటే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ విల్ బీ పర్ఫార్మింగ్ ద ఫోటోసింథసిస్ అండ్ స్టోరింగ్ ద ఫుడ్ ఆర్ స్టార్చ్. సో గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ని స్టార్చ్గా స్టోర్ చేస్తుంది అని చెప్పింది జూలియస్ వాన్ సాట్స్. సో దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 4th వన్ కూడా చూద్దాం. కార్నీలియస్ వాన్ లేన్. ఆక్సిజన్ అనేది గ్రీన్ ప్లాంట్స్లో వాటర్ నుంచి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు. ఇది కరెక్ట్ వన్. సో జూలియస్ వాన్ సాట్స్ది తప్పు. నెక్స్ట్ రాంగ్లీ మ్యాచ్డ్. సోర్గమ్, క్రాన్స్ అనాటమీ. ఇట్స్ రైట్ మ్యాచ్. పెప్ కార్బాక్సిలేస్, మీసోఫిల్ సెల్స్. పెప్ కార్బాక్సిలేస్ అనేది మీసోఫిల్ సెల్స్లోనే ఉంటుంది. ఇది రైట్ మ్యాచ్. లైట్, రేర్లీ a limiting factor for photosynthesis. Yes, this is also right. Rarely a limiting factor of photosynthesis is light. PS1 అంటే P700 not 680. So 4th match is wrong. First stable chemical formed by the reaction between CO2 and 1,5-RUBP is 3-PGA, 3-phosphoglyceric acid or 3-phosphoglycerate. Option 3 is right. Electrons reach P700 from the ETS నుంచి అంటే reach P700 from ETS during non-cyclic photophosphorylation-లో P700కి ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఫస్ట్ PS2 నుంచి అప్హిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగి అప్హిల్ నుంచి దాని తర్వాత డౌన్ హిల్ త్రూ ETS ఎలక్ట్రాన్స్ని PS1కి తీసుకెళ్తుంది. అదే చెప్పారు. బై ట్రావెలింగ్ డౌన్ హిల్ ETS నుంచి మనకి డౌన్ హిల్గానే వస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2 డౌన్ హిల్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చాప్టర్ బాగా అర్థమైన వాళ్ళకి నేను చెప్పేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ కార్బన్ ఫిక్సేషన్ ఇన్ C4 pathway occurs in mesophil cells. First carbon fixation mesophil cells. Option 2 is right. In C4 plants, the bundle sheath cells have thick wall ఉంటుంది, చాలా క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఓకే, సో అబండెంట్ పెప్కేస్ ఉంటుంది. సో ఆప్షన్ 1 రాంగ్, ఎందుకంటే థిన్ వాల్స్ అన్నాడు, థిక్ వాల్స్ ఉంటుంది. హ్యావ్ లార్జ్, అసలు ఇంటర్సెల్యులర్ స్పేసెసే ఉండవు. హ్యావ్ అబండెంట్ పెప్కేస్, నో రుబెస్కో, థిక్ వాల్స్, ల్యాక్ ఆఫ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. దిస్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్, ఆప్షన్ 3. సో విచ్ టెక్నిక్ విల్ బి హెల్ప్ ఫర్ డెసిపరింగ్ ఆఫ్ కెల్విన్ సైకిల్? సో వాళ్ళు వాడింది రేడియో యాక్టివ్ ఐసోటోప్ C14 డిటెక్షన్, దాన్నే ఆటో రేడియోగ్రఫీ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ అప్రోప్రియేట్. కెరోటినాయిడ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్? నో. సో కెరోటినాయిడ్స్ ఏం చేస్తాయి? అబ్జార్బ్స్ లైట్ ఎనర్జీ ఆఫ్ సర్టైన్ వేవ్ లెంత్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు క్లోరోఫిల్ A. అప్రోప్రియేట్ వన్ ఈజ్ ఆప్షన్ 2. 122. In a controlled experiment of photosynthesis, CO2 supply was stopped and light and water supply is continued. This following will be seen in higher amounts inside the stroma after an hour. CO2 స్టాప్ చేసేసాం, లైట్ వాటర్ సప్లై చేస్తున్నాం అంటే లైట్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, డార్క్ రియాక్షన్ జరగట్లేదు. ఏది అక్యుములేట్ అయిపోతుంది? ఆప్షన్ 2 1,5 RUBP అక్యుములేట్ అయిపోద్ది. ఎందుకంటే 1,5 RUBP కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అయితేనే కదా మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ కానీ గ్లూకోజ్ కానీ రావడం. సో ఈ కంబైన్ అవ్వకపోతే ఇదే అక్యుములేట్ అయిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ డస్ PS1 passes electrons to NADP+ డ్యూరింగ్ లైట్ రియాక్షన్?
So during which of the following substances does PS1, సో దేని ద్వారా PS1 ఎలక్ట్రాన్స్ని NADP+కి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఫెరడాక్సిన్, FD. NCERT పిక్చర్లో చాలా క్లియర్గా ఉంది, FD ఫెరడాక్సిన్. ఇఫ్ ఏ కెమికల్ ప్రాసెస్ ఈజ్ అఫెక్టెడ్ బై మోర్ దాన్ వన్ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్ ఫోటోసింథసిస్ని అఫెక్ట్ చేస్తుంది, లేదా ఏ కెమికల్ రియాక్షన్ అయినా అఫెక్ట్ చేస్తుంది, వాటి రేట్ని డిటర్మైన్ చేసేది ఏది? ద ఓన్లీ వన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ క్లోజ్ టు ఇట్స్ మినిమల్ వాల్యూ, అదే రేట్ని అఫెక్ట్ చేస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేస్తే రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ మోర్ అప్రోప్రియేట్. కెమిఆస్మోసిస్ డస్ నాట్ రిక్వైర్. మెంబ్రెయిన్ అండ్ ప్రోటాన్ పంప్ ఖచ్చితంగా కావాలి, ప్రోటాన్ గ్రేడియంట్ కావాలి, ATP సింథేస్ కావాలి. పోర్ అండ్ ప్రోటీన్స్ అవసరం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ అప్రోప్రియేట్. ఇవి అవసరం లేదు. సో స్టడీ ద given graph showing here effect of light intensity on rate of photosynthesis. Which of the following statement regarding this are correct? Extremely low light intensity is the limiting factor as seen in region A. So ikkada low light intensity anedi limiting factor ga undi as seen in region A. You have to find out which is the correct statement here. Region C represents the rate of photosynthesis does not increase further by increasing the light intensity because some other factors become limiting. Point D represents the intensity of light. Point D ikkada represents the intensity of light which is more optimum at higher rate of photosynthesis, that is E. Higher rate of photosynthesis, that is E. All of this are right. All the 3 statements are right. So option 4 is appropriate. Which of the following occurs during dark phase of photosynthesis? So during dark phase of photosynthesis em jarugutundi? Triose phosphate is synthesized. Triose phosphate synthesized avutundi. Option 4 is appropriate. During dark reaction for the fixation of carbon in C3 plants, the 6 carbon atoms of the 2 molecules of 3-PGA is derived from RuPP plus carbon dioxide. Option 2 is appropriate. RuPP is 5 carbon compound, CO2 is 1 carbon. రెండు కలిపితే 2 3-PGAs వస్తాయి. C4 plants are abundant in. C4 plants ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? C4 plants ట్రాపికల్ రీజన్స్ విత్ డ్రై కండిషన్స్, అక్కడ ఎక్కువ అబండెంట్గా ఉంటాయి. అంటే ఎక్కువ లైట్ని తట్టుకోగలవు, అవి వాటర్ స్ట్రెస్ని కూడా తట్టుకోగలవు. Saturation levels of CO2 of C3 plants and C4 plants. So C3 plants more than 450 microliters per liter. C4 plants 360 microliters per liter. And next, an experiment along the side was performed to determine the particular factors involved in the photosynthesis, which is the reference. దీన్ని హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, లేదా KOH ఎక్స్పెరిమెంట్ అంటాం. KOH ఏం చేస్తుందంటే ఇట్ అబ్జార్బ్స్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్రివెంట్స్ ద గ్లూకోజ్ అండ్ స్టార్చ్ ఫార్మేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఈ పాటెడ్ ప్లాంట్ని తీసుకొని హాఫ్ ఆఫ్ ద లీఫ్ని మనం KOH సోక్డ్ కాటన్ ఉండే దాంట్లో డిప్ చేస్తే ఏ పార్ట్ ఆఫ్ ద లీఫ్ డిప్ చేసామో దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని KOH తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్చ్ టెస్ట్ చేస్తే, సో ఏదైతే హాఫ్ లీఫ్ బాటిల్లో డిప్ చేసామో దాంట్లో స్టార్చ్ లేదు, బయట ఉన్న దాంట్లో స్టార్చ్ ఉంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని ఈ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ లేదా మోలీస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, KOH ఎక్స్పెరిమెంట్ చెప్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ మోర్ అప్రోప్రియేట్. సో 132. So you have to match it. No or poor photorespiration. C4 plants. So one is Q. అంటే ఈ 2 ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వచ్చు మనం. సో రుబెస్కో అంటే మనకి బండిల్ షీట్ సెల్స్. సో S కూడా అప్రోప్రియేటే. సో S అప్రోప్రియేట్, C అప్రోప్రియేట్, P. సో రుబెస్కో C4 ప్లాంట్స్లో కూడా ఉంటుంది కదా. PQS 3 అప్రోప్రియేటే. సో 3 photosynthesis involves mesophyll cells and bundle sheath cells. Q C4 plants, right? కరెక్ట్గానే ఉంది. Cyclic photophosphorylation or photosystem 1 correct. So option 2 is correct. Thylakoid lumen.
థైలకాయిడ్ లూమెన్లో మనకి ఏం జరుగుతుంది? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో 1 is R, right? Next 2, grana. Grana is light reaction, right? So T, RT. And oxygenation is photorespiration. If more oxygen, it leads to photorespiration. Stroma. Stroma is for reduction of CO2, right? CO2 is reduced to C6H12O6. So option 1 is more appropriate. What is the more appropriate description of photorespiration? Appropriate description ఏంటంటే rubisco binds to oxygenతో bind అయినప్పుడు not to carbon dioxide, resulting in decrease in photosynthesis efficiency. దీన్నే మనం photorespiration అంటాం. Option 1 is appropriate. The enzyme responsible for secondary carboxylation in C4 plants. మళ్ళీ సెకండ్ టైం కార్బాక్సిలేషన్కి ఏ ఎంజైమ్ రెస్పాన్సిబుల్? రుబిస్కో. RUBP కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. దిస్ హ్యాపన్స్ ఇన్ బండల్ షీట్ సెల్స్. సో ఆప్షన్ 4 is appropriate. Giamase has Rubisco in. Giamase has Rubisco in bundle sheet cells. Option 2 is appropriate. Next, again match the following. Chlorophyll B. Chlorophyll B ఎక్కువగా ఉంటే దాన్ని క్లోరోఫైషియా అంటాం. టీ వస్తుంది. సో 1 is టీ. ఓకే, ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్. దాని తర్వాత క్లోరోఫిల్ సి, ఫియోఫైషియా ఎస్ వస్తుంది. సో టీఎస్. మళ్ళీ క్లోరోఫిల్ డి, రోడోఫైషియా ఆర్. క్లోరోఫిల్ ఏ, ఆల్ ప్లాంట్స్. సో ఆప్షన్ 3 is appropriate. మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి కూడా. ఇన్ లైట్ రియాక్షన్ ఏటీపీ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్. ఏటీపీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? సైక్లిక్లోనూ ప్రొడ్యూస్ అవుతుంది, నాన్ సైక్లిక్లోనూ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ 3 is appropriate. Photosynthesis is a physiochemical process, right? 1, photosynthesis is physiochemical process, right? In the schematic diagram of Z scheme, which alphabet is given represents the plastocyanin? ప్లాస్టోసైనన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? సో ఏ అంటే మనకి ప్లాస్టోక్వినాన్, బి వచ్చి సైటోక్రోమ్ B6F. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. సో ఎందుకంటే ప్లాస్టోసైన్నే మనకి PS1కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, అది సైటోక్రోమ్ B6F తర్వాత ఉంటుంది. సో కాబట్టి ప్లాస్టోసైన్నే ఎలక్ట్రాన్స్ని PS1కి ఇస్తుంది. సో అప్రోప్రియేట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ 141. ఇన్ విచ్ ఏరియా ద క్లోరోప్లాస్ట్ హ్యాస్ లోయెస్ట్ pH? లైట్ రియాక్షన్లో ఎక్కడ మీకు లోయెస్ట్ pH ఉంటుంది అంటే, సో థైలకాయిడ్ లూమెన్, ఎందుకంటే అక్కడ అసిడిక్ విత్ మోర్ ప్రోటాన్స్. సో కాబట్టి అది లోయెస్ట్ pH ఉంటుంది. సో థైలకాయిడ్ లూమెన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీజనరేటెడ్ టు కంప్లీట్ ద కెల్విన్ సైకిల్? మళ్ళీ రీజనరేట్ అవ్వాల్సింది ఏంటి? RUBP. RUBP రీజనరేట్ అయితేనే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అవుతుంది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ATP ఓన్లీ. సైక్లిక్ నుంచి ATP మాత్రమే వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అప్రోప్రియేట్. విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రాన్స్ అప్టైన్ ఫ్రమ్ వాటర్, ఏది ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్లో? ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ విల్ బి NADP+. ఇదే ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వాజ్ గివెన్ బై ఫ్రెడరిక్ బ్లాక్మ్యాన్. సో 2, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్లో ఇంటర్నల్ ఫ్యాక్టర్ వచ్చి ఏజ్ ఆఫ్ లీవ్స్, మిగతావన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఏజ్ ఆఫ్ లీఫ్ ఆప్షన్ 4. విచ్ పిగ్మెంట్స్ యాక్ట్స్ డైరెక్ట్లీ యాజ్ ఎ రియాక్షన్ సెంటర్? క్లోరోఫిల్ ఏ, దిస్ ఈస్ డైరెక్ట్లీ యాక్ట్స్ యాజ్ ఎ రియాక్షన్ సెంటర్. ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ATP సింథసిస్ డ్యూరింగ్ లైట్ రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ proton gradient. Option 1 is appropriate. Which chemical compound molecule supplies the electrons continuously to PS2? ఏ కెమికల్ కాంపౌండ్ మాలిక్యూల్స్ కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ని సప్లై చేస్తుంది? H2O. ఆప్షన్ 3. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్లీ ఇండికేటెడ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బోత్ లైట్ అండ్ డార్క్ రియాక్షన్స్ ఆర్ కరెక్ట్లీ.
లైట్ రియాక్షన్ అంటే ఏంటి? లైట్ రియాక్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, ఎస్. డార్క్ రియాక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ షుగర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ మ్యాచింగ్, కరెక్ట్. నెక్స్ట్, సో ఇందులో నెక్స్ట్ వచ్చి మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ నుంచి, సెకండ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఇట్స్ సర్క్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.